హాయ్ ఫుడ్డీస్, ఇదేంటో తెలుసా? చంద్రముఖి చికెన్. అది గోదావరి స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా బాగుంటుందండి. డ్రై ఐటమ్ లాగా చారులోకి, సాంబార్లోకి బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, తర్వాత చెప్పండి. ముందుగా చికెన్ కడిగి పెట్టేసుకోండి. ఆ తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి, తర్వాత ఉప్పు వేయండి. ఉప్పు, 2 స్పూన్ల కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. వేసిన తర్వాత దాన్ని బాగా కలపండి. కలిపి పక్కన పెట్టాక ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్. కొంచెం ధనియాలు, అంటే ఒక 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, 4 మిరియాలు, యాలకులు, 2 యాలకులు వేయండి. ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగోదు. కొంచెం అటు ఇటుగా వేపండి. ఆ తర్వాత దాన్ని మిక్సీ పట్టండి. ఆ పౌడర్ని కూడా మన చికెన్లో వేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయండి. వేసి చికెన్ దాంట్లో బాగా కలిపి పక్కన పెట్టండి. ఆ తర్వాత స్టవ్ మీద చికెన్ పెట్టి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి దగ్గరే ఉండి కడపాలండి. లేకపోతే మసాలాలన్నీ మాడిపోతే చేదు వచ్చేస్తుంది. సో దగ్గరుండి బాగా కలుపుతూ దగ్గరికి చేసుకోండి. ఇది తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్లో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అసలైన మసాలాలు ఇందాక ధనియాలు అవన్నీ చెప్పాం కదా, అవి మనకి ఎక్స్ట్రా మసాలా అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసి తినేయడమే. చాలా బాగుంటుంది.